హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డే 5 అండి. మనకి ఆల్రెడీ 4 క్లాసెస్ అనేవి అయిపోయినాయి. డే 4 అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డే 5 చూద్దాం. ఈ డే 5లో మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, డూ డస్. ఈ డూ డస్ అనేది ఎక్కడ యూస్ చేయాలి, డూ డస్ అనేది ఎక్కడ యూస్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డూ డస్ అనేది మనకి రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే రెగ్యులర్ అంటే మనము రోజు చేసే పనులు ఫ్రెండ్స్. మనము రెగ్యులర్గా అంటే ప్రతిరోజు చేసే పనులు. రిపీటెడ్ అంటే ఏంటి? తరచుగా అంటే తరచుగా అంటే డైలీ చేసే పనులు. తరచుగా ఇంకా డైలీ మనం ఒకే పని చేస్తుంటాం కదా, లేచిన దగ్గర నుంచి అలా. అంటే రెగ్యులర్ గా, రిపీటెడ్ గా హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? అలవాటుగా మనం చేసే అలవాట్లు. ప్రతిరోజు మనము రిపీటెడ్ గా, రెగ్యులర్ గా హ్యాబిచువల్ యాక్షన్స్ కి మాత్రము మనము ఏమి యూస్ చేస్తాం ఫ్రెండ్స్? డూ గాని డస్ గాని యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ డూ డస్ అనేవి కూడా మనము ఏ ఏ సందర్భాల్లో వాడాలి, డూ అనేది ఎప్పుడు వాడాలి, డస్ అనేది ఎప్పుడు వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్. మనకి డూ డస్ వచ్చినప్పుడు స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకి డూ వచ్చినప్పుడు స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వెర్బ్ అనేది V1 లో ఉండాలి ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా? మనకి చూడండి ఫ్రెండ్స్, డూ అనేది మనము ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్ ప్లస్ V1. వీటికి మాత్రం మనము డూ అనేది యూస్ చేస్తాం ఫ్రెండ్స్. డూ ఎక్కడ యూస్ చేస్తాం ఫ్రెండ్స్? మనకి సబ్జెక్ట్స్ అనేవి ఏమేమి రావాలి? మనకి ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఖచ్చితంగా డూ అనేది యూస్ చేయాలి ఫ్రెండ్స్. ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్స్ ప్లస్ V1. వీటికి మాత్రమే మనకి డూ అనేది మనము యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? యూసేజ్ చూడండి సరే అండి. నేను ఇక్కడ చెప్పిందే మీకు తెలుగులో రాశాను. ఇక్కడ ప్రతిరోజు, అలవాటుగా, తరచుగా జరుగుతున్న పనులు. మనము ప్రతిరోజు, అలవాటుగా, తరచుగా అంటే రిపీటెడ్ గా జరుగుతున్న పనులు. మనం డైలీ వేరు హ్యాబిచువల్ యాక్షన్స్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా జరుగుతున్న పనులు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనము డూని మనము ఎలా యూస్ చేయాలి, ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మనము డూని ఏ విధంగా మనము యూస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? స్ట్రక్చర్ వేసి కింద మనము సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, మనం డూతో ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనము డే 4లో కెన్నుని ఉపయోగించుకొని మనం ఇలాంటి స్ట్రక్చర్ వేసాం, గుర్తుందా? డే 4లో. అలానే డే 5లో కూడా మనము డూను ఉపయోగించుకొని మనము స్ట్రక్చర్ అంటే మన సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ మనము ఐతో చూద్దాం. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే మనకి స్ట్రక్చర్ రూపంలో ఉందా ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ఐ వచ్చింది ఉంది. ఏముండాలి ఫ్రెండ్స్? వెర్బ్ V1. వాచ్ అనేది V1 ఫామ్, ఆబ్జెక్ట్ ఎవ్రీడే. ఓకేనా ఫ్రెండ్స్? సబ్జెక్ట్ V1, ఆబ్జెక్ట్ రూపంలో మనకి డూ ఫామ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఐ అనేది సబ్జెక్ట్, వాచ్ అనేది వెర్బ్. మనకి వాచ్ అనేది వెర్బ్, టీవీ ఎవ్రీడే. ఓకేనా? మనకి టీవీ వరకు అయినా తీసుకోవచ్చు, లేదా అంటే మనకి ఎవ్రీడే అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఎవ్రీడే తీసుకుంటే ఇంకా ఫుల్ఫిల్ గా ఉంటుంది. ఎందుకని? మనం ఏం చెప్పాము? రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ కాబట్టి ఎవ్రీడే, డైలీ, ఎవ్రీ మార్నింగ్ ఈ పదాలు మొత్తం మనము డైలీ రిపీటెడ్ గా యూస్ చేసేవి కాబట్టి మనం ఆబ్జెక్ట్ లో ఎవ్రీడే కానీ, డైలీ కానీ, ఎవ్రీ మార్నింగ్ కానీ పెట్టుకుంటే సెంటెన్స్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. We go to park daily.
We go to park daily. You play cricket every morning. You play cricket every morning. Okay na friends? Next, they read newspaper every day. They read newspaper every day. Roshan and Ravi cooked food every morning. ఇట్లా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నార్మల్గా మీకు చూపించి చెప్పాను. ఎవ్రీ సెంటెన్స్ అనేది కూడా మీకు ప్రతిదీ కూడా రాస్తాను ఫ్రెండ్స్. నేను మీకు స్ట్రక్చర్ అనేది నేను చెప్పడంతోనే కాదు, మీకు ఫస్ట్ నుంచి నేను నా గ్రామర్ పార్ట్స్ అంతా గ్రామర్ వీడియోస్ మొత్తం చూడండి. ప్రతి పాయింట్ కూడా ఎక్కడ మిస్ చేయకుండా, ఎక్కడ కూడా ప్రతిదీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి మీకు స్ట్రక్చర్ ప్లస్ తెలుగులో కూడా రాయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే చాలా మంది నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీడియో చూసినప్పుడు బాగానే ఉంటది, కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా తర్వాత మళ్ళీ వాళ్ళు చూసినప్పుడు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. అప్పుడు విన్నది కానీ ఇవి తర్వాత మనం చదువుకునేటప్పుడు చాలా వేరియేషన్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేయచ్చు, ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగానే మీకు చెప్పేయచ్చు, కానీ మనం ఏంటంటే స్ట్రక్చర్ వేసాం, కానీ ప్రతి దానికి మనము సెంటెన్స్ అనేవి కూడా రాద్దాం ఫ్రెండ్స్. సెంటెన్స్ రాసి పాజిటివ్ అనేది మనము డే 4లో 10కి పాజిటివ్ రాసాం, నెగిటివ్ రాసాం, ఇంట్రాగేటివ్ కూడా రాసాం ఫ్రెండ్స్. అలానే మనకి డూ డస్ లో కూడా మనము పాజిటివ్ రాద్దాం, నెగిటివ్ కూడా రాద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం పైన ఇందాక స్ట్రక్చర్ ఏ విధంగా రాసామో దానిని బట్టి మనము సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇందాక మనము ఫస్ట్ ఏముంది ఫ్రెండ్స్, ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే, ఇది ఏ సెంటెన్స్ ఫ్రెండ్స్? ఇది పాజిటివ్. అదే దీనికి నెగిటివ్ ఎలా రాయాలంటే ఫ్రెండ్స్, నెగిటివ్ మనం రాసేటప్పుడు మనము డూతో రాస్తున్నాం కాబట్టి డు నాట్ రావాలి ఫ్రెండ్స్. ఏం రావాలి? డు నాట్. ఆ డు నాట్ ఎక్కడ రాయాలంటే ఫ్రెండ్స్, మనకి సబ్జెక్ట్ రాసిన తర్వాత ఈ వెర్బ్ ఫామ్ కి ముందు రాయాలి ఫ్రెండ్స్. ఇక్కడ వాచ్ అనేది మనకి వెర్బ్ అంటే దాని ముందే మనము ఏం రాయాలి ఫ్రెండ్స్? డు నాట్. డోంట్ అన్న రాయొచ్చు. డోంట్ అంటే ఇంకా పాస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ప్రస్తుతానికి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి డు నాట్ అనే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది పాజిటివ్ మనం స్ట్రక్చర్ ప్రకారంగా మనం రాసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఐ వాచ్ టీవీ ఎవ్రీడే అనేది ఇందాక మనము రాసుకున్న స్ట్రక్చర్ ని బట్టి రాసుకున్నాం. ఇప్పుడు దీనికి నెగిటివ్ రాయండి ఫ్రెండ్స్. ఏం చెప్పాను? ఇప్పుడు నెగిటివ్ రాయాలి అంటే మనకి వెర్బ్ ఫామ్ కి ముందు మాత్రమే మనము డు నాట్ అనేది యూజ్ చేయాలి. వెర్బ్ ఫామ్ కి ముందే మనము డు నాట్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? చెప్పండి ఫ్రెండ్స్. I do not watch TV every day. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనికి చెప్పండి, we go to park daily. We go to park daily. ఇదే ఫ్రెండ్, ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్, ఫైన్ లాగా అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఉయి పక్కన మనము గో అనేది మనకి వెర్బ్ ఫామ్ ఫ్రెండ్స్. గో అనేది వెర్బ్ ఫామ్, మనకి V1 ఫామ్. గో, వెంట్, గాన్. కాబట్టి మనకి ఏం రావాలి ఫ్రెండ్స్? వీ డు నాట్ గో టు పార్క్ డైలీ. అంతే ఫ్రెండ్స్, అంతే. నెగిటివ్ ఫామ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనము యూతో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, యూ ప్లే క్రికెట్ ఎవ్రీ మార్నింగ్. ఇది పాజిటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. అదే దీనికి నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్, యూ డు నాట్. అంతే, యూ డు నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ మార్నింగ్. ఓకేనా ఫ్రెండ్స్? యూ డు నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ మార్నింగ్. పాజిటివ్ కి నెగిటివ్ కి ఏం తేడా లేదు ఫ్రెండ్స్. పాజిటివ్ అంటే ఏంటి? మనం ఉన్నది ఉన్నట్టుగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం. నెగిటివ్ ఫామ్ ఎలా చేస్తాము? మనకి
ఏదైతే వెర్బ్ ఫామ్ ఉందో వెర్బ్ ఫామ్ కి ముందు మనము డు నాట్ పెట్టుకోవాలి. మనము డూ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం ఫ్రెండ్స్? ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్స్ మాత్రమే మనకి డూ అనేది యూస్ చేయాలి. ప్లూరల్ ఫామ్స్ అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా డూ అనేది ఎప్పుడు వస్తుంది? ప్లూరల్ ఫామ్స్ కి మాత్రమే వస్తుంది. ఐ, వి, యు, దే. ఇంకా అక్కడ ఒక 2 మెంబర్స్ ఉన్నప్పుడు, ఒక 2 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకి దే అనేది మనము ఎక్కువ మందిని యూజ్ చేసేటప్పుడు మనము ప్లూరల్ ఫామ్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి మనము డు నాట్ అనేది తీసుకోవాలి. నెగిటివ్ ఫామ్ అనేది మనకి పాజిటివ్ ఫామ్ డూ అయితే మనకి నెగిటివ్ ఫామ్ నాట్, కాబట్టి మనము రెండింటిని కలుపుకొని నెగిటివ్ ఫామ్ అనేది ఫామ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? వీ డు నాట్ గో టు పార్క్ డైలీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంకొన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనకి లాస్ట్ ఎగ్జాంపుల్, రోషన్ అండ్ రవి కుక్ ఫుడ్ డైలీ. రోషన్ అండ్ రవి కుక్ ఫుడ్ డైలీ. ఇది పాజిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. దీనికి నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, కుక్ ఫుడ్ కి ముందు డు నాట్ పెట్టడమే. రోషన్ అండ్ రవి డు నాట్, అంతే ఫ్రెండ్స్. ఇంక ఉన్నట్టు రాయడమే. కుక్డ్ ఫుడ్ డైలీ, ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇంతవరకు మనము డూతో పాజిటివ్ చూసాము, నెగిటివ్ చూసాము. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆస్కింగ్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్ అడగటం. ఓకేనా? క్వశ్చన్స్ అనేది వేయటం కానీ అడగడం కానీ, ఏదైనా క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మనకి దేంట్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్? డూలో. డూ ఉపయోగించుకొని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇందాక మనము ఫస్ట్ పాజిటివ్ అనేది మనము ఇందాక స్ట్రక్చర్ వేసినప్పుడు మనము స్టార్టింగ్ సెంటెన్స్ ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? ఐ వాచ్ టీవీ ఎవ్రీడే అని చెప్పుకున్నాం. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అదే మనకి డూ అనేది మనకి ఏదైతే బీ ఫామ్ ఉందో, అంటే మనకి హెల్పింగ్ వర్బ్ ఉందో, ఆ హెల్పింగ్ వెర్బ్ ని సెంటెన్స్ ముందుకు తీసుకొస్తే అదే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను డే 4 లో కిందకి చెప్పాను. ఏమని? మనకు ఉన్న సెంటెన్స్ లో మనకి సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో తీసుకెళ్లి పెడితే మన హెల్పింగ్ వెర్బ్ ని, అదే మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఈ డూ తీసేసి నార్మల్ గా చూడండి ఫ్రెండ్స్, ఐ వాచ్ టీవీ, నేను టీవీ చూస్తున్నాను. ఐ వాచ్ టీవీ ఇంతమటికి పాజిటివ్ ఫ్రెండ్స్. ఇది ఏమన్నా క్వశ్చన్ ఫామ్ లాగా ఉందా? ఏం లేదు, నేను టీవీ చూస్తున్నాను. ఐ వాచ్ టీవీ. ఓకేనా? అదే మనకి వేరే వాళ్ళు వచ్చి అడిగితే డూ ఐ వాచ్ టీవీ, ఎవరన్నా వచ్చి అడిగితే డూ ఐ వాచ్ టీవీ, నువ్వు టీవీ చూస్తున్నావా, నువ్వు టీవీ చూస్తున్నావా, డూ ఐ వాచ్ టీవీ, నువ్వు టీవీ చూస్తున్నావా. అట్లా చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఫామ్ లో కూడా మనకి ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది ఎక్కడ వచ్చింది ఫ్రెండ్స్? స్టార్టింగ్ వచ్చింది. కాబట్టి దీన్ని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఉన్న సెంటెన్స్ అట్లానే ఉంటది, దానికి ముందు మనము ఏమి యాడ్ చేస్తాం? హెల్పింగ్ వెర్బ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి ఇక్కడ ఏంటిది? డూ. డూ కాబట్టి మనము హెల్పింగ్ వర్బ్ ని ప్రతి సెంటెన్స్ ని ముందుకు కూడా మనము డూ అనేది తీసుకొచ్చాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డూ ఐ వాచ్ టీవీ, డూ ఐ వాచ్ టీవీ ఎవ్రీడే, నువ్వు నేను ప్రతిరోజు టీవీ చూసగలనా. డూ వి గో టు పార్క్, మీరు ప్రతిరోజు పార్క్ కి వెళ్తారా. డూ వి గో టు పార్క్ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు పార్క్ కి వెళ్తున్నారా. అట్లా ఫ్రెండ్స్, ప్రతి దానికి నేను ఆల్రెడీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఏమని? మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటేనే క్వశ్చన్ ఫామ్ ఉండాలి, ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. ప్రతి సెంటెన్స్ చివర మనము వేసేది క్వశ్చన్స్ కాబట్టి ప్రతి దాని చివర మనకి క్వశ్చన్ మార్క్ అనేది మర్చిపోకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటేనే మనకి క్వశ్చన్స్, ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ గివింగ్ ఆన్సర్స్. ఇది మనకి ఓన్లీ క్వశ్చన్స్ అడగటం అనమాట. ఓకేనా? కాబట్టి మనకి
ప్రతి దాంట్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో ప్రతి దాంట్లో కూడా మనకి ఏం రావాలి ఫ్రెండ్స్, సెంటెన్స్ యొక్క ఎండింగ్ లో మనకి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఇది డూతో ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతవరకు మనకి డూతో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు డస్ గురించి చూద్దాం. డస్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ డస్ చూద్దాం ఫ్రెండ్స్. డస్ గురించి మనకి డస్ అనేది స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. V5 అంటే మీరు ఏదో కొత్తది అని అనుకోవద్దు ఫ్రెండ్స్. మనకి V1 తెలుసు, V2 తెలుసు, V3 తెలుసు, V4 కూడా తెలుసు. V4 అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇంగ్ ఫామ్. ఇంగ్ ఫామ్ ఉన్నదానికి మనకి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కలిస్తే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, మనకి ఇంగ్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. అది V4. V5 అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన మనకి వెర్బులో వెర్బుకి ఈ కానీ ఈఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతే దాన్ని వెర్బ్ 5 గా V5 గా తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, మనకి ఇచ్చిన వెర్బ్ ఫామ్ లో వెర్బులో ఈ కానీ చివరి అక్షరాలు ఈ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది V5 గా తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, డస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్, మనకి సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, మనకి V5 అంటే ఇప్పుడే చెప్పాను, V1 కి ఈ గాని ఈఎస్ గాని మనకి వెర్బ్ ఫామ్ కి చివరిలో ఈ గాని ఈఎస్ గాని యాడ్ అవుతే మనం అది V5 వెర్బ్ 5 గా మనము తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇందాక మనము డూకి ఏము యూజ్ చేసాం ఫ్రెండ్స్, డూకి ఏము యూజ్ చేసాం, మనము ప్లూరల్ నౌన్స్ యూజ్ చేసాం. ఓకేనా, ఐ వి యు దే, అక్కడ టూ ఆర్ మోర్ పర్సన్స్ ఉంటే అక్కడ ప్లూరల్ ఫార్మ్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఏం యూజ్ చేసాం ఫ్రెండ్స్, డూ అనేది యూజ్ చేసాము. కానీ ఇక్కడ మనకి ఇవి మొత్తం కూడా సింగులర్ ఫార్మ్స్ ఫ్రెండ్స్, సింగులర్ ఏకవచనం. ఇందాక మనం చూసింది డూలో బహువచనాలు, ఇక్కడ ఏకవచనం. అంటే ఒకళ్ళే, హీ ఒకళ్ళు, షీ ఒకళ్ళు, ఇట్ అంటే ఒక వస్తువు, రోషన్ అంటే ఒక పర్టికులర్ పేరు. ఇక్కడ V5. ఓకేనా, లాస్ట్ లో మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, వస్తే ఈ గాని ఈఎస్ గాని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక స్ట్రక్చర్ చూద్దాం ఫ్రెండ్స్ ఇందాకట్లాగా. చూడండి ఫ్రెండ్స్, హీ కమ్స్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి వెర్బ్ ఫామ్ అనేది కమ్స్. ఇక్కడ వెర్బ్ ఫామ్ కి ఏం యాడ్ అయింది ఫ్రెండ్స్, ఈఎస్ యాడ్ అయినది. చూసారా, మనకి స్ట్రక్చర్ లాగానే హీ కమ్స్ V5 వచ్చింది. ఇంకా మిగతాది పక్కన మొత్తం మనకి ఆబ్జెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, హీ కమ్స్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్. షీ స్టేస్ ఎట్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్. చూసారా ఫ్రెండ్స్, స్టేస్. ఇక్కడ చూడండి, మనకి స్టే అనేది V1 ఫ్రెండ్స్, దానికి ఏం యాడ్ అయింది, ఎస్ యాడ్ అయింది. కాబట్టి ఇదేం ఫామ్, V5 వెర్బ్ 5 V5 అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇట్ వర్క్స్ ఎవ్రీ వీక్, వర్క్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ యాడ్ అయింది దీనికి. రోషన్ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీ వీక్. కాబట్టి ఇక్కడ ఏం యాడ్ అయింది ఫ్రెండ్స్, ఇక్కడ ఈఎస్ అనేది యాడ్ అయింది. చూసారా, మీకు ప్రతి దానికి ఈఎస్ గాని ఎస్ గాని యాడ్ అవుతుంది. ఇది కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. మనకి డస్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనకి బండ గుర్తు ఫ్రెండ్స్. మనకి ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్ అంటే, మనకి డూలో మాత్రం సింగిల్ వెర్బ్ మాత్రమే వస్తుంది, V1 మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వెర్బ్ అంటే V1 ప్లస్ ఆబ్జెక్ట్ మాత్రమే వస్తుంది. అదే డస్ ఎట్లా గుర్తు పెట్టుకోవాలి సార్ అంటే, మన డస్ పేరులోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగోండి ఈఎస్, డస్ లోనే ఈఎస్ ఉంది. ఇంకా మనం గుర్తుపెట్టడం ఈజీ కదా, డస్ లోనే ఈఎస్, DOES. కాబట్టి ఇక్కడ మనకి ఈఎస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనకి వచ్చే వెర్బ్ ఫామ్ లో కూడా ఏముండాలి ఫ్రెండ్స్, ఈఎస్ గాని ఎస్ గాని ఉండాలి. అది బండ గుర్తు ఫ్రెండ్స్. ఓకేనా, అది గుర్తు పెట్టుకోండి. కమ్స్, స్టేస్, వర్క్స్, టీచర్స్, ఇలా ఎన్ని వెర్బ్ ఫామ్స్ ఉన్నా చివరిలో మనకి ఎస్ గాని ఈఎస్ గాని ఉంటే అది బండ గుర్తు. మనం డస్ అని గుర్తు పెట్టుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, డస్ అని గుర్తు పెట్టుకోవడమే. ఇప్పుడు స్ట్రక్చర్ వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మరి దీనికి సెంటెన్స్ అనేది రాద్దామా? ఓకేనా, సెంటెన్స్ రాద్దాం.
చూడండి ఫ్రెండ్స్, మనకి డజ్ లో మనం ఇందాక వేసిన స్ట్రక్చర్ ప్రకారం కొన్ని సెంటెన్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, హీ కమ్స్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్. ఇందాక మనం స్ట్రక్చర్ లో చెప్పుకుందే ఫ్రెండ్స్. హీ కమ్స్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్. ఇది ఏ సెంటెన్స్ ఫ్రెండ్స్? ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. ఓకేనా? అంతే కదా, పాజిటివ్ సెంటెన్స్. మనకి ఇంకోటి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా మంది సార్ ఏది పాజిటివ్, మేము ఎలా గుర్తుపెట్టాలి సార్? పాజిటివ్ ఫామ్ అంటే ఏంటి, పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, మేము ఎలా గుర్తుపెట్టాలి సార్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. పాజిటివ్ లో అసలు ఎక్కడా కూడా సెంటెన్స్ లో నాట్ అనేది ఉండదు. నాట్ అనేది ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనకి ఎక్కడన్నా నాట్ ఉందా ఫ్రెండ్స్? ఎక్కడా లేదు. హీ కమ్స్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్. ఈ సెంటెన్స్ లో, ఈ వాక్యంలో ఎక్కడా కూడా మనకి నాట్ అనేది లేదు. కాబట్టి ఇది పాజిటివ్ ఫామ్ అన్నమాట. మనకి నెగిటివ్ ఫామ్ అంటే ఏంటి? ఎక్కడైతే నాట్ ఉందో, ఎక్కడైతే నాట్ ఉందో అది ఖచ్చితంగా నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. నాట్ అంటే లేదు. ఓకేనా? నాట్ అంటే ఆ సెంటెన్స్ అనేది నెగిటివ్ ఫామ్. ఓకేనా? సరే, దీనికి నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇందాకట్లాగానే డూ మనకి ఎక్కడ రాసాం ఫ్రెండ్స్? డు నాట్ అనేది ఎక్కడ రాసాం? ఇందాక డూలో V1 కి ముందు. ఇక్కడ ఎక్కడ రాయాలి ఫ్రెండ్స్? సేమ్ ఇందాకట్లాగానే. ఇందాక కమ్స్, ఇందాక మనం V1 దగ్గర రాస్తే ఇప్పుడు V5 కి ముందు రాస్తాం ఫ్రెండ్స్. V5 కి ముందు రాస్తాం, అంతే. ఇంక ఉన్నది ఉన్నట్టు రాయడమే ఫ్రెండ్స్. హీ డస్ నాట్ కమ్స్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్. ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైందా? ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కడ నాట్ రాయాలి మనకి? డూ వచ్చినప్పుడేమో V1 కి ముందు రాయాలి. అది సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ V5 కి ముందు రాయాలి, అంతే. ఇక్కడ చెప్పండి ఫ్రెండ్స్, షీ స్టేస్ ఎట్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్. ఇది పాజిటివ్, ఇది అందరికీ తెలుసు. ఓకేనా? దీనికి నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. షీ డస్ నాట్. ఎక్కడ రాసాము చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ రాసాం? V5 కి ముందు. V5 కి ముందు ఖచ్చితంగా డస్ నాట్ అనేది యూజ్ చేయాలి. షీ డస్ నాట్ స్టేస్ ఎట్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్. ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ దీనికి చెప్పండి ఫ్రెండ్స్. దీనికి ఇట్ వర్క్స్ ఎవ్రీ వీక్. ఇది పాజిటివ్. నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇట్ డస్ నాట్ వర్క్స్ ఎవ్రీ వీక్. ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఏమేం చూసాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు? మనము డస్ లో మనము పాజిటివ్ చూసాము, నెగిటివ్ కూడా చూసాము. ఇప్పుడు మరి ఇంట్రాగేటివ్ కూడా ఉంటుందిగా ఫ్రెండ్స్. ఇందాక డూలో మనకి ఎట్లా అయితే మనం చేసామో, ఏంటిది ఫ్రెండ్స్? డూలో ఏం చేసాం? ఉన్న సెంటెన్స్ కి ముందు తీసుకెళ్లి మనం డూని ముందు తీసుకెళ్లి పెట్టాం. సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో మనము పెట్టాం. అలానే డస్ కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్. డస్ కూడా ఉన్న సెంటెన్స్ కి ముందు డస్ పెడితే అది ఇంట్రాగేటివ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ కూడా ఇంట్రాగేటివ్ కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనము డస్ కి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఇందాక డస్ రాసినప్పుడు, నార్మల్ పాజిటివ్ ఫామ్ రాసినప్పుడు మనము వెర్బ్ ఫామ్ కి ఈ గాని ఈఎస్ గాని వస్తుందని చెప్పుకున్నాం. ఓకేనా? డస్ కి. అలానే ఇక్కడ మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాసినప్పుడు మాత్రం మనకి వెర్బ్ ఫామ్ లో V1 మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఈ కానీ ఈఎస్ కానీ మనకి వెర్బ్ ఫామ్ లో యాడ్ అవ్వదు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ డస్ కి రాసినప్పుడు మనకి వెర్బ్ ఫామ్ అనేది V5 అనేది రాదు, V1 వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకని? మనం డస్ అనేది ఆల్రెడీ ఎక్కడ రాస్తున్నాం? సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో రాస్తున్నాం. కాబట్టి మళ్ళీ మనము వెర్బ్ ఫామ్ కి V5 అనేది రాయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ డస్ హీ కమ్ అనే రాసాం ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఇది మనము డస్ లో
మనం నార్మల్ పాజిటివ్ సెంటెన్స్ రాసినప్పుడు మనం ఏం రాస్తాం ఫ్రెండ్స్? పాజిటివ్ సెంటెన్స్ అయితే ఈ డస్ తీసేయండి, హీ కమ్స్ టు లైబ్రరీ అని రాసాం. మన ఫస్ట్ సెంటెన్స్ అనేది అదే. ఎందుకని ఇక్కడ మనం ఖచ్చితంగా సెంటెన్స్ కి ఎస్ గాని ఈఎస్ గాని యాడ్ అయితే, ఈ గాని ఈఎస్ గాని యాడ్ అయితే అది ఏమవుతుంది ఫ్రెండ్స్? మనకి డస్ అవుతుంది, డస్ యొక్క ఫామ్ అవుతుంది. అదే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇంట్రాగేటివ్ లో మనకి డస్ అనేది డైరెక్ట్ గా రాస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ V1 మాత్రమే వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇంకా ఈఎస్ గాని ఎస్లు గాని ఏమి యాడ్ అవ్వవు, V1 మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. డస్ కి ఖచ్చితంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో V1 మాత్రమే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా డస్ హీ కమ్ టు లైబ్రరీ, డస్ హీ కమ్ టు లైబ్రరీ, అతను రోజు లైబ్రరీకి వస్తున్నాడా? డస్ హీ కమ్ టు లైబ్రరీ, అతను రోజు లైబ్రరీకి వస్తున్నాడా? క్వశ్చన్ ఫామ్ మాత్రం మర్చిపోకూడదు ఫ్రెండ్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి. ఇక్కడ చూడండి సేమ్ అదే, డస్ హీ కమ్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్, డస్ హీ కమ్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్, అతను ప్రతిరోజు లైబ్రరీకి వస్తున్నాడా? డస్ హీ కమ్ టు లైబ్రరీ ఎవ్రీ మార్నింగ్, అతను ప్రతిరోజు ఉదయాన్నే లైబ్రరీకి వస్తున్నాడా? చూడండి మనకి కమ్. డస్ షీ స్టే ఎట్ హోమ్, డస్ షీ, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం స్టేస్ రాసాం. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ ఓన్లీ V1 మాత్రమే వచ్చింది, V1 మాత్రమే వచ్చింది. ఇంకా ఇక్కడ ఎస్ గాని ఈఎస్ గాని ఏమి యాడ్ అవ్వవు. ఓకేనా? అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డస్ షీ స్టే ఎట్ హోమ్, ఆమె ఇంట్లో ఉంటుందా? స్టే చేస్తుందా? ఉంటుందా? డస్ షీ స్టే ఎట్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్, ఆమె ప్రతిరోజు సాయంత్రము ఇంట్లో ఉంటుంది, అంటే స్టే చేస్తుంది, ఉంటుంది. డస్ షీ స్టే ఎట్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్, ఆమె ప్రతిరోజు సాయంత్రం వేళ ఇంట్లో ఉంటుందా? డస్ ఇట్ వర్క్, ఇది వర్క్ చేస్తుందా? డస్ ఇట్ వర్క్ ఎవ్రీ వీక్, ఈ పని ప్రతిరోజు ప్రతి వారం జరుగుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇక్కడ V1 మాత్రమే వస్తుంది. V1 వర్క్, V1 టీచ్, V1. చూడండి ఫ్రెండ్స్, డస్ రోషన్ టీచ్ ఇంగ్లీష్, రోషన్ అనే అతను ఇంగ్లీష్ టీచ్ చేస్తాడా? డస్ రోషన్ టీచ్ ఇంగ్లీష్ ఎవ్రీ మార్నింగ్, రోషన్ అనే అతను ప్రతిరోజు కూడా ఎవ్రీ మార్నింగ్ అనేది ఇంగ్లీష్ అనేది టీచ్ చేస్తా ఉంటాడు. టీచ్ చేస్తాడా? అది క్వశ్చన్ ఫామ్ ఫ్రెండ్స్. లాస్ట్ కి మనము క్వశ్చన్ మార్క్ అనేది ఉంచాలి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా ఫ్రెండ్స్? ఇంతే ఫ్రెండ్స్, మనకి డూ అనేది మనము ఇప్పుడు చెప్పుకున్న వీడియోలో ఏంటిది ఫ్రెండ్స్? మనకి డూ డస్ అనేది ఎప్పుడు వాడతాము? రిపీటెడ్ యాక్షన్స్, డైలీ రిపీటెడ్ యాక్షన్స్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే ప్రతిరోజు అలవాటుగా తరచుగా మనం చేసే అలవాటు, మన హ్యాబిచువల్ యాక్షన్స్ అనమాట, మనం చేసే అలవాట్లు, పనులు అనమాట. మనము డూ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? డస్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? డూకి పాజిటివ్ రాసాము, నెగిటివ్ రాసాము, ఇంట్రాగేటివ్ రాసాము. డస్ లో కూడా పాజిటివ్ రాసాము, నెగిటివ్ రాసాము, ఇంట్రాగేటివ్ రాసాము. అలాగే డూకి స్ట్రక్చర్ రాసాము, డస్ కి కూడా స్ట్రక్చర్ అనేది రాసాం ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ప్రతిరోజు మీరు ప్రీవియస్ వీడియో కూడా చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు మనము చదువుకుంటా వెళ్తుంటే పాతవి అనేవి మనము మర్చిపోవడం జరుగుతుంది. మీరు ఏ రోజుకి ఆ రోజు అయితే వీడియో చూస్తున్నారు, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ప్రీవియస్ డేది కూడా ఒకసారి జస్ట్ రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏ రోజు ఆ రోజు మనము గుర్తుంటుందిలే అని చెప్పేసి ఆ రోజు గుర్తుంటది, చూసినప్పుడు బాగానే ఉంటది. అదే మనకి ప్రీవియస్ డేది మాత్రం మళ్ళీ గుర్తుండదు ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రీవియస్ డేస్ కూడా ఒకసారి మనము ఈ డేతో కలిపి కూడా ప్రీవియస్ కూడా ఫస్ట్ డే 1 నుంచి అప్ టు ఇప్పటి వరకు 5 క్లాసెస్ వరకు కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.